అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు దూకుడు పెంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడిన ఒక వీడియోని ఒక ఫేక్ డీపీగా క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే కాంగ్రెస్ పైన ఢిల్లీ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు ఈ కేసును కూడా ఫైల్ చేసినట్టు తెలిసింది. కొద్దిసేపటి క్రితం ఒక ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేశారు. అటు తెలంగాణలో కూడా ఇప్పటికే ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. తెలంగాణలోని ముఖ్యంగా గాంధీ భవన్కి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా 10 మందికి నోటీసులు ఇస్తే అందులో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ వారు మొత్తం 4 ఉన్నారు. సోషల్ మీడియా కన్వీనర్ కమ్ చైర్మన్గా ఉన్న మన్నె సతీష్తో పాటు మరో 3కి కూడా నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్కు సైతం కూడా ఒక మెయిల్ ద్వారా నోటీస్ పంపామనేది కూడా ప్రస్తుతానికైతే వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఆ అంశంలో ఇంకా క్లారిటీ లేదు. తెలంగాణ పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి ఆయనకు నోటీస్ వచ్చిందా రాలేదా అనే అంశాన్ని కూడా ఆయన బహిర్గతం చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇక సోషల్ మీడియాకి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ సోషల్ సెల్ చూస్తున్న వారందరూ కూడా గమనించి అందులో మన్నె సతీష్కి సంబంధించి సతీష్కి కాసేపటి క్రితం గాంధీ భవన్లో నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం 10 మందిలో తెలంగాణకు సంబంధించి 4 ఉన్నారు. అందులో ఒకటి మీడియాకు చెందిన మన్నె సతీష్తో పాటు నవీన్, శివకుమార్, తస్లిమాకు నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండేవారు. ఎవరైతే ఈ వీడియోను మొదట షేర్ చేశారో వారికి సంబంధించిన డీటెయిల్స్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారందరికీ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా మే 1వ తేదీన 10:30 గంటలకు ఇప్పుడు తస్లిమాకు నోటీస్ ఇచ్చారా, ఆమెను మే 1వ తేదీన ద్వారకాలోని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక కార్యాలయానికి వారందరినీ కూడా రావాల్సిందిగా కూడా డేట్లు ఇచ్చారు. వారిని మే 1వ తేదీన ఈ సంబంధించి ఈ వీడియోకు పోస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, వీడియోను ఎవరు పంపించారు, ఏ టైంలో వీడియోను షేర్ చేశారనే అంశంలో ప్రత్యేకంగా దీనిపైన వారి నుంచి వివరాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అయితే కాసేపటి క్రితమే జాతీయ మీడియాలో జార్ఖండ్కి సంబంధించిన కాంగ్రెస్ నేతలే కొంతమంది ఈ వీడియోని మొదట అక్కడ స్ప్రెడ్ చేశారు. అనంతరం తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ వీడియోను పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు కూడా ప్రచారం చేశారని చెప్తున్నారు. మరోవైపు అస్సాంలో కాసేపటి క్రితం అస్సాంలో కూడా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కూడా ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి కూడా ఈ వీడియో పాస్ అయినట్టు, అందులో ఆయన సోషల్ మీడియాలో కూడా దీన్ని పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ అంశంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాకపోతే ఎవరెవరు ఉన్నారు వారందరికీ నోటీసులు ఇచ్చి వారందరినీ కూడా ఢిల్లీ పిలుస్తారు. ఢిల్లీలో మొదట వారందరినీ కూడా విచారిస్తారు. విచారించిన అనంతరమే యాక్షన్ ఉండే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే ఎన్నికల వేళ చేపట్టి వివిధ పార్టీలు అనేక వీడియోలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. కొన్ని వీడియోలు సత్యమైతే కొన్ని అసత్యాలకు దూరంగా ఉంటాయి. అట్లాంటి వీడియోల పైన కొంత యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో మాత్రమే పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంటుంది. వారి నుంచి ఒక స్పష్టత తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు అప్లోడ్ చేశారు, వారికి ఏ విధంగా ఈ వీడియో వచ్చింది, వారి ఫోన్ డేటా కావచ్చు, వారి ఫోన్ని కూడా తీసుకొని ఇప్పటికే రావాల్సిందిగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఇప్పటికే కొంత ఆదేశాలు జారీ చేశారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే తెలంగాణ పిసిసిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశంలో ఇప్పటివరకు అయితే పార్టీ నుంచి ఎట్లాంటి స్పష్టత లేదు. కాకపోతే సోషల్ మీడియాలో గాంధీ భవన్కి కాసేపటి క్రితమే ఢిల్లీ పోలీసులు చేరుకొని వారు కొందరికి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ కొందరిలో కూడా వారు జవాబు లిఖితపూర్వకంగా ఇస్తారా, లేదంటే వారు 1వ తేదీన నేరుగా ఢిల్లీ వచ్చి ప్రత్యేక సెల్ ముందు హాజరై వారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ సతీష్.